సార్ నమస్కారం సార్. నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ వర్మ మధ్యన వచ్చిన వాగ్వాదాలు ఏంటి? వీళ్ళిద్దరు కూడా ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చుకోవడం తెలుస్తుంది. అసలు ఇద్దరు మధ్యన వాగ్వాదం ఎందుకు వచ్చింది సార్? అసలు ఏంటి కారణం? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే నిరంజన్ రెడ్డి ఎవరంటే హనుమాన్ సినిమా ప్రొడ్యూసరు, తర్వాత డార్లింగ్, సంబరాల ఎటికట్టు, బిల్లారంగ భాష ఇలాంటి సినిమాలు నిర్మిస్తున్నారు. సో ఆయన ప్రశాంత్ వర్మ హనుమాన్ డైరెక్టరు. సో ప్రశాంత్ వర్మ మీద ఆయన కంప్లైంట్ చేసుకుంటే ప్రశాంత్ వర్మ ఆయన మీద కంప్లైంట్ చేశాడు. ఇద్దరిది కూడా ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి పంచాయతీ చేరింది. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరిది కరెక్టు అనే చర్చలు మొదలైనాయి. అసలు ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్య ఈ స్థాయిలో గొడవ రచ్చ బయటికి రావడం అనేది ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైంగా చెప్పుకోవచ్చు. గతంలో మనకి హీరోల మీద కొంతమంది మీద వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏమన్నా డైరెక్టర్ల మీద డిస్ట్రిబ్యూటర్లు కూడా పూరి జగన్నాథ్ లాంటి సందర్భాల్లో ధర్నాలు చేసి బెదిరింపులు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మామూలుగా. అయితే ఇటీవల కాలంలో ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి, అది కూడా హిట్ డైరెక్టర్ హిట్ ప్రొడ్యూసర్కి మధ్య ఈ స్థాయిలో గొడవ అనేది ఫస్ట్ టైము ఈ మధ్యకాలంలో. అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. వీళ్ళిద్దరు కలిసి హనుమాన్ సినిమా చేశారు. హనుమాన్కి ఆయన నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్గాను, ప్రశాంత్ వర్మ డైరెక్టర్గా ఉన్నాడు. అది పెద్ద హిట్ అయింది. సో మళ్ళీ వాళ్ళు వరుసగా సినిమాలు చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో నిజానికి దీని సీక్వెల్ జై హనుమాన్ అని సీక్వెల్ కూడా రాబోతుంది అనేది కూడా అందరికీ తెలుసు. కానీ ఆ సీక్వెల్ ఆగిపోయింది. ఆ హీరో మిరాయి అనే సినిమా చేసుకున్నాడు. సో ఈ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయింది. ఏంటి కారణం అనుకున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు బయటకు వచ్చాయి. ముందుగా మనం ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి వాదన విన్నాం. ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, ప్రశాంత్ వర్మ ఈ సినిమా చేసిన తర్వాత, హనుమాన్ తర్వాత 5 సినిమాలు నాతోనే చేస్తాడని చెప్పాడు. అధీరా, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మరాక్షసి, ఇలాగా మొత్తం 5 సినిమాలు నాతో చేస్తానని చెప్పి 10,34,00,000 అడ్వాన్స్ ఇచ్చాను నేను. ఆ 5 సినిమాలు నాకు చేయకుండా ఆయన వేరే వాళ్ళవి మొదలు పెట్టేస్తున్నాడు. నేను అడిగితే సమాధానం ఇవ్వట్లేదు, నా డబ్బులు కూడా వెనక్కి ఇవ్వట్లేదు. సో నాకు ఇప్పుడు ఈ 5 సినిమాలు లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీ కింద 200 కోట్లు అయింది. ఈ 200 కోట్లు నాకు ఇప్పించండి అనేది ఆయన ఆర్గ్యుమెంట్ నెంబర్ 1. నెంబర్ 2 ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆక్టోపస్ అనే సినిమాని వేరే ప్రొడ్యూసర్ దగ్గర ప్రశాంత్ వర్మ నా దగ్గర కొనిపించాడు. 10,23,00,000 నేను ఇచ్చాను ఆ సినిమాకి. దాన్నేమో నాకు ఇప్పటికి కూడా ఎన్ఓసి ఇవ్వలేదు. ఎన్ఓసి అడుగుతూ ఉంటే ప్రశాంత్ వర్మని పిలుచుకురా అంటున్నాడు ప్రొడ్యూసరు. ప్రశాంత్ వర్మ నాకు సంబంధం లేదంటున్నాడు. సో నేను ఇక్కడ కూడా ఒక 10,23,00,000 లాస్ అయ్యాను, దీన్ని ఇప్పించండి. అట్లాగే అధీరకు ₹1,00,00,000 అడ్వాన్స్ ఇచ్చాను, అధీర్ సినిమా చేస్తానంటే ఇమీడియట్గా. కానీ ఆ ₹1,00,00,000 నాకు ఇవ్వలేదు, అధీర్ సినిమా చేయట్లేదు. అట్లాగే జై హనుమాన్ కూడా చేయట్లేదు. కాబట్టి నాకు ఒక 100 కోట్లు ఇప్పించండి అంటే 200 కోట్లు ప్లస్ 100, 300 కోట్లు ప్రశాంత్ వర్మ దగ్గర నుంచి నాకు ఇప్పించండి అనేది ఈ ప్రొడ్యూసర్ వాదన. దీనికి సమాధానంగా ప్రశాంత్ వర్మ ఏం చెప్తున్నాడంటే, నేను 5 సినిమాలు చేస్తానని చెప్పలేదు, అగ్రిమెంట్ ఏమైనా ఉందేమో అడగండి ఆయన్ని, అగ్రిమెంట్ ఉండి తీసుకురమ్మండి, నేనేం చెప్పలేదు, నేను అసలు ఆ అడ్వాన్స్ కూడా నేను తీసుకోలేదు. ఆక్టోపస్ సినిమాది మీడియేట్ చేశానంటే అది వాళ్ళు మాట్లాడుకోవాలి. నా ఎన్ఓసీకి పోతే అది ప్రొడ్యూసర్ని పోయి అడగాలి, నాకేం సంబంధం, నాది కాదు కదా సినిమా, నేను మీడియేట్ చేసి ఉండొచ్చు కానీ ప్రొడ్యూసర్ని అడగాలి అనేది చెప్తున్నాడు. ఇక 5 సినిమాలకు సంబంధించి నాకు ఇచ్చిన అమౌంట్ 15,82,00,000. అది అడ్వాన్స్ కాదు, అది నాకు హనుమాన్లో రావాల్సిన వాటా. హనుమాన్ 295 కోట్లు చేసింది, దాంట్లో ఇంకా కూడా నాకు వాటా రావాలి, ఆ వాటా కూడా ఆయన దగ్గర ఇప్పించండి అనేది ఇతను అంటున్నాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్య క్లియర్గా రాతకోతలు జరిగినట్టుగా లేవు, మాటలు అనుకున్నట్టుగా ఉంది. మామూలుగా ఏంటంటే, ఒక సినిమా హిట్ అయినాక ఆ సినిమా డైరెక్టర్తో ఆ ప్రొడ్యూసరు వరుసగా సినిమాలు చేద్దామని, ఎందుకంటే వాళ్ళకి మధ్య కంపాటబిలిటీ ఉంటుంది, హాయిగా సినిమాలు చేసుకోవచ్చు మన ఇద్దరం అనుకొని ప్రొడ్యూసరు డైరెక్టర్లు వరుసగా సినిమాలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. పాతకాలం నుంచి కూడా కొంతమంది కొన్ని బ్యానర్లలో కొంతమంది డైరెక్టర్లు రెగ్యులర్గా సినిమా చేస్తారు. ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది, ఒకరికొకరు అర్థమై ఉంటారు, ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు డీల్ చేసుకుంటారు, అలాగే జరుగుతుంటాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే, క్లియర్గా అగ్రిమెంట్లు ఉండవు.
ఏదో మాటలు అనుకోవడం వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అది నడిచిన రోజులు నడుస్తూ ఉంటుంది. గొడవలు వచ్చినప్పుడు నేను అలా చెప్పలేదని ఇతను, నువ్వు అలా చెప్పలేదు, నేను ఎలా చెప్పలేను అతను. మరి నిరంజన్ రెడ్డి ఒక ప్రొడ్యూసర్ కదా, ఈయన ఎందుకు అతనికి అడ్వాన్స్ రాసుకోకుండా ఎలా ఇచ్చాడు అనేది ఇప్పుడు సమస్య వస్తుంది. నిరంజన్ రెడ్డిది క్లియర్గా లీగల్గా తీసుకున్నప్పుడు ఆయన మిస్టేక్స్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన 10,34,00,000 దేనికి ఇచ్చాను అనేది ఆయన రాసుకోవాలి కదా అగ్రిమెంటు. ఇలాగా 5 సినిమాలు వరుసగా చేయబోతున్నాను, ఈ సినిమాలకి ఇంత చేస్తున్నాను, దానికి టైం లైన్ ఇవన్నీ అగ్రిమెంట్లో ఉంటాయి కదా. మామూలుగా మనం చిన్న అమౌంట్లకే 10 లక్షలు 20 లక్షలు ఏదన్నా జరిగితేనే అగ్రిమెంట్లు రాసుకుంటాం. ఇది బిజినెస్ డీల్ కదా, ఎంఓయూ ఉండాలి కదా, మెమోరామ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి కదా. అదేమీ లేకుండా ఎలా ఇచ్చేసాడు అనేది జనరల్గా సినిమా ఇండస్ట్రీలో అదే. ఎందుకంటే ముందు వాడిని మనం అడ్వాన్స్ ఇచ్చి మనం కట్టుబడేద్దాం అన్న ఆలోచనలు ఉంటారు. వేరే వాళ్ళు ఇతను రెమ్యునరేషన్ పెరిగిపోయి వేరే వాళ్ళు ఇతనితో అవుతారేమో, మనమే చేసుకుందాం అనే ఒక ఆలోచన ఉంటుంది. అదేం తప్పు కాకపోవచ్చు, కానీ దాంతో రాసుకోవాలి. కానీ చాలామంది రాసుకోరు. ఒక సినిమా హిట్ కాగానే 10 ఫోన్లు వస్తాయి డైరెక్టర్కి, సార్ అడ్వాన్సులు ఇస్తాం, అడ్వాన్స్ మేనేజర్లు వెంటబడుతుంటారు. సో డైరెక్టర్లు కూడా ఏం చేస్తారు, ముందు వచ్చేది తీసేసుకుందాం తర్వాత కథ అని వీళ్ళు లాగేసుకొని ఇల్లు కొనుక్కోవడం, వ్యవహారాలు కార్లు కొనుక్కోవడం ఇవి చేసేస్తారు. చేసినాక అవి జరగనప్పుడు ప్రొడ్యూసర్ నా అడ్వాన్స్ అంటాడు, ఇతనికేమో ఇచ్చేదానికి డబ్బులు ఉండవు, ఇతని దగ్గర ఆల్రెడీ స్పెండ్ చేసేసి ఉంటాడు. సో ఇతను సినిమా చేస్తాం కదా సార్ ఎందుకు అడ్వాన్స్ అంటూ ఉంటాడు. దానికేమి డైరెక్టర్కి తెలుసు ఏమి అగ్రిమెంట్ లేవు, వీడేం పీక్కోలేడని. కాబట్టి ఇక్కడ బలం ఉండేవాడిది. ఒకవేళ ప్రొడ్యూసర్కి బలం ఉండి అతని రౌడీజం అంతా ఉంటే డైరెక్టర్ నోరు మూసుకొని ఇస్తాడు, లేదనుకో ఇవ్వడు. ఇది ఎప్పటి నుంచో జరిగేదే ఇండస్ట్రీలో. వాడు కూడా పోతే అనుకొని అడ్వాన్స్ పోయిందా. అందుకని చాలాసార్లు ఎక్కువ అడ్వాన్స్ లాగేవాళ్ళు కొంతమంది ఉంటారు డైరెక్టర్లు. వాళ్ళేమో నామినల్గా ఇద్దాం అనుకుంటారు అడ్వాన్స్. 25 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఇచ్చి పోతే పోయింది 50 లక్షలు, వస్తే కోట్లు వస్తాయి, పోతే 50 లక్షలు పోతుందని ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే అగ్రిమెంట్ అంటే నువ్వేంద్ర నీ అగ్రిమెంట్ అడిగేదని డైరెక్టర్ అనొచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరి అవసరం, ఎవరు పై చేయి ఎవరు కింద చేయి అనే దాన్ని బట్టి అగ్రిమెంట్లు కూడా నడుస్తాయి. సో అప్పట్లో ప్రశాంత్ వర్మ అగ్రిమెంట్ అంటే ఒప్పుకోడేమో అని ఈయన ఇచ్చుండొచ్చు నిరంజన్ రెడ్డి. ఇప్పుడు మనం అగ్రిమెంట్ అనేవాళ్ళకి అతను అసలుకే మోసం వస్తుంది, ముందు అసలు అడ్వాన్స్ తీసుకుంటున్నాడు కదా, కమిట్ అవుతాడులే అని ఇతను అనుకోండొచ్చు. అతని పాయింట్ ఆఫ్ ఏంది, నా వల్ల కదా నీకు 295 కోట్లు వచ్చాయి, ప్రాఫిట్ వచ్చింది కదా, దాంట్లో నా వాటా ఉంది కదా అని అతను అంటాడు. మరి ఇతను మాట్లాడుకున్నారా, ప్రాఫిట్లో షేర్ అనుకున్నారా? ఇప్పుడు డైరెక్టర్కి రెమ్యునరేషన్ ఇంత అని ఫిక్స్ చేసుకుంటారు, లేదు ప్రాఫిట్లో షేర్ కూడా నీకు ఇస్తాను ఇంత అని కూడా మాట్లాడుకోవాలి. మరి అగ్రిమెంట్ ఉందా? ప్రశాంత్ వర్మ మాట్లాడే దాంట్లో కూడా లీగల్ పాయింట్ కనబడట్లే. మరి ప్రశాంత్ వర్మ అగ్రిమెంట్ చెప్పాలి కదా, నా వాటర్ రావాలంటున్నాడు అంటే అగ్రిమెంట్ ఉందా ప్రశాంత్ వర్మ దగ్గర? కాబట్టి ఇవి ఏంటంటే లీగల్గా వీళ్ళిద్దరికి కూడా ఎవరి మీద ఒకరి కంట్రోల్ ఉన్నట్టు కనబడట్లేదు లీగల్గా. కాబట్టి ఇది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళింది పంచాయతీ. పెద్దవాళ్ళు దీన్ని ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. మామూలుగా వాళ్ళకి డిఫికల్టీ ఇలాంటివి. ఎందుకంటే ఇప్పుడు ఇతను కూడా చెక్కులో లేకపోతే ఏదైనా ఇచ్చుంటాడు. ఎందుకంటే ఇంకోటి కూడా ఏముందంటే ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ మనీని మేజర్గా నడుస్తుంది, వైట్ అంతా నడవదు. కాబట్టి ఒకవేళ ఇతను మొత్తమే వైట్లో ఉంటే అతనితో ఫైట్ చేయొచ్చు కొంతవరకు. కానీ బ్లాక్లో ఇచ్చుంటే ఇచ్చినట్టు ప్రూఫ్ ఏందని అడుగుతాడు. నేను దానికి ఒకవేళ ప్రూఫ్ చూపించాడు అనుకో, నువ్వు ఇచ్చింది దానికి కాదు, నా రెమ్యునరేషన్లో భాగంగా ఇచ్చావు, నా ప్రాఫిట్ షేరింగ్లో భాగంగా ఇచ్చావు అని అతను ఆపుతాడు. దాన్ని ఎలా ప్రూవ్ చేయాలనేది ఇప్పుడు ఇతని ముందున్న కర్తం. నచ్చిన రోజులు నడుస్తాయి. అయితే దీని నుంచి గుణపాఠాలను ఏం నేర్చుకోవాలంటే ఏదైనా లీగల్గా దాని ఏమంటారు వరస్ట్కి ప్రిపేర్ అయి ఉండాలి. నువ్వు ఒక 10 కోట్లు ఇస్తే ఇది రాకపోయినా పర్లేదు అనుకుంటే నీవు, లేదంటే నువ్వు అగ్రిమెంట్ ఉంటే నీవు అగ్రిమెంట్ నేను ఒప్పుకోనంటే వదిలి అలాగే ఉండాలి తప్ప ఇచ్చేసి ఏడ్చితే లాభం లేదు. ప్రొడ్యూసర్ వైపు నుంచి ఆ ప్రాబ్లం ఉంది. ట్రస్ట్ మీద నడిస్తే నడుస్తాయి, నడవకపోతే నడవకపోయినా పర్లేదు అనుకోవాలి. అందుకని ఏ పని చేసినా ముఖ్యంగా మానిటరీ ఆస్పెక్ట్లో నువ్వు వరస్ట్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడు నేను 10 లక్షలు నువ్వు అప్పడిగా నేను ఇచ్చాను, 10 లక్షలు రాకపోయినా పర్లేదు అనుకొని నీకు ఇవ్వాలి తప్ప వస్తాయనుకొని ఇచ్చినప్పుడు లీగల్గా నువ్వు అన్నీ ట్రై చేయాలి. ఈకపోతే ఏంటి అనే క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉండాలి. సో ఇది ప్రొడ్యూసర్లు నేర్చుకోవాలి. కానీ వాళ్ళకుండే ప్రజల్లో వాళ్ళు ఇస్తారు. సో మరి వీళ్ళిద్దరి సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.